నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 31.5 లక్షల మందికి పైగా మహిళల పేరుతోటి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నారు. ప్రధానంగా ఒంగోలు సంబంధించి కనుక చూస్తే కనుక చాలా కాలంగా తెలుగుదేశం పార్టీ నేతలే దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ స్థానిక సీనియర్ నేత అట్లాగే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పట్టుబట్టు మరి 20,000 మందికి పైగా మహిళలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని సాధించారు. ఇప్పుడు నేరుగా ముఖ్యమంత్రి సమక్షంలోనే ఆయన చేతుల మీదుగా పట్టాల పంపిణీ కార్యక్రమాలు చేయబోతున్నారు. ప్రస్తుతం బాలినేని శ్రీనివాసరెడ్డి మనతో ఉన్నారు. సార్, ఎంతమందికి ఇప్పుడు ఇక్కడ లేఅవుట్లో పట్టాలు ఇవ్వబోతున్నారు? దీన్ని సాధించడానికి మీరు చాలా కష్టపడినట్టు కనిపిస్తుంది. ఎన్ని సమస్యలు టీడీపీ వైపు నుంచి మీకు ఎదురయ్యాయి అంటే ఏం చెప్తారు? ఈరోజు ఒంగోలులో పేద ప్రజలకి ఒక పండుగ వాతావరణం ఈరోజు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వచ్చి పేద ప్రజలకు, ఒంగోలు ప్రజలకి దాదాపు 21,000 మందికి ఈరోజు పట్టాలు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇల్లు కూడా శాంక్షన్ చేశారు. మరి గతంలో తెలుగుదేశం వాళ్ళు గతంలో వేరే దగ్గర ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ తీసుకుంటే అది మైనింగ్ ల్యాండు, అది ఈయటానికి లేదని చెప్పి కోర్టుకేసినటువంటి చరిత్ర తెలుగుదేశం వాళ్ళది. ఒక పేద ప్రజలకి పట్టాలు ఇస్తుంటే దానికి అడ్డుకునే చేస్తూ ఉన్నారు. మళ్ళీ తర్వాత అది ఆలస్యమైన తర్వాత ముఖ్యమంత్రి గారు సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ కోర్టులో ఉంది కాబట్టి ఎట్లా చేద్దామంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆయన మనం డబ్బులు పెట్టి కొని రైతులు కొని పట్టాలు ఇద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం, వెంటనే ఆ రైతులకి ల్యాండ్ చుట్టడం జరిగింది. ఆ డబ్బులు పట్టడం ఆలస్యమైన దానికి తెలుగుదేశం వాళ్ళు రకరకాలుగా విమర్శలు చేశారు. మరి నేను ఒకటే చెప్పాను, ఆ రోజు పట్టాలు ఇస్తే కానీ మేము పోటీ చేయనని చెప్పడం జరిగింది. దానికి కారణం ఏంటంటే సీఎం గారు నాకు ఇచ్చిన భరోసా, ఖచ్చితంగా నేను డబ్బులు ఏర్పాటు చేస్తానని సీఎం గారు నాకు ఇచ్చిన భరోసా, ఆ భరోసా మీద నేను పోటీ చేయనని చెప్పి భరోసా అపకారం చెప్పడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు విషయాలన్నీ ఆయన నాకు చెప్పిన విషయాలన్నీ నాకు తెలుసు కాబట్టి అలా మాట్లాడటం జరిగింది. మరి వెంటనే ముఖ్యమంత్రి గారు ఈ 2 నెలల్లో చాలా పథకాలు డబ్బులు వేయాల్సి ఉన్నా కూడా మరి దీనికి సంబంధించి 231 కోట్లు మరి ముఖ్యమంత్రి గారు ఒంగోలు ప్రజలకు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. అలాగే ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాడు, మీ పట్టాలు ఇచ్చే రోజు ఒంగోలు వచ్చి నేనే ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి ఇస్తానని చెప్పారు. దాని ప్రకారం, మాట ప్రకారం ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇక్కడికి రావటం, మరి అది కూడా ఫస్ట్ టైం ఇలాగా పట్టాలు ఇస్తూ రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నటువంటి చరిత్ర మా ఒంగోలులోనే స్టార్ట్ అవుతుందని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాం. ఒంగోలు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అయినా కూడా దీనికి ప్రైవేట్ ల్యాండ్ కూడా కొని మేము ఇస్తుంటే కూడా దాని మీద కూడా పిల్లు వేసి దానికి కోర్టు దగ్గర ఆపేయాలని ప్రయత్నం చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు. కొంతమంది కుట్రలు చేస్తూ ఉన్నారు. ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని చేసినా పేద ప్రజలు ఈ పట్టాలు ఇస్తామని చెప్పి మేము చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈరోజు రావటం జరిగింది కాబట్టి నిజంగా ఒంగోలు ప్రజలందరూ కూడా వాళ్ళు నిజంగా వస్తుందనే నమ్మకం లేకుండా ఉండింది ప్రజలకి. కానీ ఈరోజు ఇవ్వటం నిజంగా మాట నిలబెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ప్రజలందరూ కూడా హర్షిస్తారు. అంటే దాదాపు 22,000 మందికి విజయం సాధించి మీరు తీసుకొచ్చారు. ఇది మీ విజయంగా భావిస్తున్నారా, అక్క చెల్లెమ్మల విజయంగా భావిస్తున్నారు? ఇది పేద ప్రజల విజయం. ఇది అక్క చెల్లెమ్మలు వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి మరి గతంలో మేము 2009లో అప్పుడు మేము పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడు కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టాలు అనేది ఇవ్వలేదు. కానీ మేము మళ్ళా కూడా ఇప్పుడు ఆ రోజు రాజశేఖర్ గారి టైంలో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మళ్ళా కూడా జగన్మోహన్ రెడ్డి టైంలో ఇంత భారీ ఎత్తున పట్టాలు ఇవ్వటం అనేది చరిత్రలో ఎక్కడా లేదు ఒంగోలులో. మరి ఇది సువర్ణోద్యోగంగా లెక్కించిన విషయం ఇది. మరి ఇది జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యమైందని కూడా తెలియజేసుకుంటాం. ఇప్పుడు ఇవ్వబోతున్న ఈ లేఅవుట్ ఒక కాలనీనో ఒక గ్రామమో కాదు, ఏకంగా ఒక టౌన్షిపే తయారవబోతుంది. ఏ విధంగా మీరు దీన్ని గుర్తించుకోబోతున్నారు? ఈ లేఅవుట్ రెండు లేఅవుట్లు వేయటం జరిగింది. 2 లేఅవుట్లు కూడా 2 టౌన్షిప్లు ఒంగోలులో, ఒకటి అగ్రహారం దగ్గర, ఒకటి వెంగంపాలెం దగ్గర 2 టౌన్షిప్లు రావడం జరుగుతుంది. దీనికి అన్ని ఎమ్యూనిటీస్, మరి రోడ్లు కూడా చాలా పెద్ద రోడ్లు కూడా పెట్టడం జరుగుతుంది. మరి ఇల్లు కూడా దీంతోపాటు ఒకేసారి ఇల్లు కూడా శాంక్షన్ ఇవ్వటం నిజంగా ఒక చరిత్రను కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు 21,000 మందికి ఇస్తున్నాం. ఇంకా కొంతమంది భరోసా పత్రాలు ఇచ్చి కొంతమంది పెండింగ్ ఉన్నాయి. అవి కూడా
ముఖ్యమంత్రి గారు అంటే కొంతమందికి రేషన్ కార్డు లేకుండా 6 స్టెప్ వాల్యుయేషన్లో కొంత ఇబ్బంది జరిగింది. అవి కూడా రెక్టిఫై చేసి అది కూడా 4-5 రోజులు వాళ్ళకు కూడా ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నాం. ఎందుకంటే ల్యాండ్ కూడా అంతగా రెడీగా ఉంది. ఆల్రెడీ మేము 25,000 మందికి ల్యాండ్ పులప్ చేసాం కాబట్టి మిగతా వాళ్ళందరికీ కూడా మొత్తం చెప్పిన ప్రకారంగా పూర్తి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటాం. ఇంతమందికి స్థలాలు ఇస్తున్నారు కదా, ముఖ్యంగా పేద ప్రజల వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ కనిపిస్తుంది? ఎందుకంటే మీరు స్వయంగా చూస్తూ ఉన్నారు కాబట్టి ఎలాంటి రెస్పాన్స్ వాళ్ళ నుంచి వస్తుంది? చాలామంది అసలు కళ్ళ అంటే పోయి రిజిస్ట్రేషన్ చేస్తుంటే వాళ్ళు ఆ రిజిస్ట్రేషన్ సర్వర్ పని చేయకపోయిన గంటలు రాత్రి 12 గంటల దాకా ఉండి తీసుకుపోతున్నారు. నేను సచివాలయం దగ్గర పోయి విజిట్ చేస్తే వాళ్ళు చేతులు పట్టుకొని వాళ్ళు కళ్ళంట నీళ్ళు కూడా రావటం, మాకు ఈ నీళ్ళకి మాకు సొంత ఇల్లు వస్తుందనే సంతోషం వాళ్ళలో వ్యక్తమవుతుంటే నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఒంగోలు ప్రజలకి మరి వాళ్ళు గతంలో కూడా నన్ను 5 సార్లు గెలిపించారు. మరి వాళ్ళు నా నమ్మకాన్ని మేము వమ్ము చేయకుండా మరి జగన్ గారు ఇచ్చినందుకు మరి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. సో ఇది పరిస్థితి. మొత్తంగా అయితే ఒంగోలు ప్రజలు ఎంతో కాలంగా పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఈరోజు పూర్తి స్థాయిలో నిజం చేయబోతున్నాం. పేద ప్రజలందరూ కూడా పెద్ద సంఖ్యలో ఇళ్ల స్థలాలు పంపిణీ చేయబోతున్నాం. దానికి ముఖ్యమంత్రి నేరుగా ఇక్కడ రాబోవడం మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని బాలినేని శ్రీనివాస్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో రవీంద్ర రెడ్డి, సాక్షి టీవీ, ఒంగోలు.